కార్తీక్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి దీప మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టించి కార్తీక్ దీపను ఒక్కటి చేసిన కావేరి కాంచన. ఆనందంలో సుమిత్ర, అనసూయ, దాసు, ఇంకా కాశీ, స్వప్న. ఇంతకు అసలు కార్తీక్ యాక్సిడెంట్ అని చెప్పి చెప్పాలని కాంచన ఎందుకు అనుకుంది, ఇంకా కావేరి ఎందుకు అనుకుంది, మరి దీప ఎలా తన మనసులో ప్రేమను బయట పెట్టింది, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ రాసిన బిల్లు ఇక పారిజాతానికైతే షాక్ కలిగించింది, జ్యోత్స్నకి డబుల్ షాక్ ఇచ్చింది. ఇంటి వారసురాలు సుమిత్ర దశరథుల కూతురు, ఇంటి వారసురాలు అంటూ పేరు మెన్షన్ చేయకుండా శివనారాయణ రాసినటువంటి వీలునామా జ్యోత్స్నకి చాలా టెన్షన్ తెచ్చిపెట్టింది. అలా టెన్షన్ తెచ్చిపెట్టినటువంటి జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ ఉండగా పారిజాతం ఒక మాట అంది. ఒకవేళ వారసురాలు అని చెప్పి ఎవరైనా బ్రతికుంటే ఆ విషయాన్ని మనం వీళ్ళకి తెలియనిస్తామా? బ్రతికున్నది ఇంటికొస్తే, ఇంటికొచ్చిన తర్వాత దాన్ని వారసురాలని తెలియక ముందే పైకి పంపించకుండా ఊరుకోం కదా అని చెప్పేసి అంటుంది. దాంతో జ్యోత్స్న పారిజాతం తనకు సింక్లోనే ఉందని, కన్ఫామ్గా దీపను చంపే విషయంలో తనతో సహకరిస్తుందని ప్లాన్ చేసుకుని ఊరుకుంటుంది. ఇక దీప అనే విషయం తెలియక ముందే దీపని ఇక చంపేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. అయితే ఈలోపు ఇక్కడ కావేరి, కాంచన అందరూ కలిసిపోయారు కదా. సో కావేరి కాంచనకి ఫోన్ చేస్తుంది. అక్క, మీతో ఒక విషయం మాట్లాడాలి, పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పేదాన్ని కాదు కానీ అంటూ ఉంటే, పర్వాలేదు ఏంటో చెప్పు కావేరి అని చెప్పని అనగానే, అదే అక్క, దీపా కార్తీక్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పని అంటుంది. దీపా కార్తీక్ గురించి ఏమైంది, ఏం జరిగింది కావేరి? నాకు తెలియకుండా వీళ్ళు ఏదైనా దాచిపెడుతున్నారా అంటే, మీకు తెలిసే దాచిపెడుతున్నారు కదక్క అంటుంది. ఏం దాచిపెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే, అంటే అది అక్క, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి అని చెప్పని అంటే, ఏంటో చెప్పు పర్వాలేదు అని చెప్పి కాంచన కావేరిని అడుగుతుంది. దీపా కార్తీక్ ప్రేమగానే ఉంటున్నారు కదక్క, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒక రకంగా లైఫ్ని ఇక ఇలా లీడ్ చేయాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ కంటూ ఒక టార్గెట్ని, గోల్ని పెట్టుకుని నడుస్తున్నారు కదా. సో మరి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుంటుందేమో, వాళ్ళకి అసలు ఆలోచన ఉన్నట్టు కూడా అనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది ఇక కాంచనతోటి కావేరి. కాంచన కూడా అంటుంది, నేను అదే బాధపడుతున్నాను, వీళ్ళిద్దరిని ఎలా కలపాలో అర్థం కావట్లేదు నాకు, అసలు ఒక్కరికి కూడా అలాంటి ఆలోచన ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే ఎంతసేపు రెస్టారెంట్ అయితే ఇంకా వీళ్ళకి అలాంటి ఆలోచనలు ఎందుకుంటాయక్క, అందుకే నేను ఒక ప్లాన్ చేశాను అంటుంది. ఏంటో చెప్పు అని చెప్పానంటే, కార్తీక్కి యాక్సిడెంట్ అయిందని దీపకి కాల్ చేద్దాం, కానీ కార్తీక్ని మనం ఎక్కడికైనా పంపించాలి అని అంటుంది. సరే అయితే నాకు ఒక చిన్న మొక్కు ఉంది, ఆ మొక్కు వాడెళ్ళి తీరిస్తే సరిపోతుంది, అక్కడికి ఆ మొక్కు తీర్చడానికి వాడిని పంపించి ఇక్కడ మనం చిన్న డ్రామా ప్లే చేద్దాం అంటుంది కాంచన. సరే అక్క, రేపేనా అని అంటే, రేపు కాదు ఎల్లుండి అని చెప్పేసి చెప్తుంది. సరేనంటుంది కావేరి కూడా. అనుకున్న ప్రకారంగా ప్లాన్ అంతా రెడీ చేసుకుని కాంచన కార్తీక్ తోటి, ఒరే రేపు నువ్వు గుడికి వెళ్ళి రావాలి, అక్కడ మొక్కు తీర్చుకుని రావాలి అంటే, సరేనమ్మా నేను దీప వెళ్ళొస్తామంటాడు. అది నువ్వు మాత్రమే వెళ్ళాల్సిన మొక్కు, తీర్చాల్సిన మొక్కు, అయితే నువ్వు నేను వెళ్ళాలి, లేదా నువ్వు మాత్రమే వెళ్ళాలి, దీపతో సంబంధం లేదు అంటుంది. సరేనమ్మా నేను వెళ్తాను అంటాడు. సారీ అన్న తర్వాత ఇక తర్వాత రోజు ఉదయాన్నే తెల్లవారుజామున కార్తీక్ బయలుదేరి వెళ్తాడు. అలా కార్తీక్ వెళ్ళిన తర్వాత ఒక 3 hours కావేరి దీపకి ఫోన్ చేస్తుంది. అమ్మ దీప అని చెప్పగానే, చెప్పండి అత్తయ్య ఏమైంది అని చెప్పని అంటుంది. అది కాదమ్మా దీప, ఆయన ఫోన్కి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది ఆయన మొబైల్కి అని చెప్పని అంటూ ఉంటుంది. ఏమైంది, ఏం జరిగింది అత్తయ్య అంటూ ఉంటే, కార్తీక్కి యాక్సిడెంట్ జరిగిందంటమ్మా, అక్కకి చెప్దామంటే టెన్షన్ పడుతుందని నేను చెప్పలేదు అంటుంది. యాక్సిడెంటా, ఆయనకి యాక్సిడెంటా, ఎక్కడున్నారంట, ఏ హాస్పిటల్ అని చెప్పని అంటే, హాస్పిటల్ కూడా ఇక్కడే హైదరాబాద్లోనే, వాడు ఎక్కడికో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు కదా, అక్కడ నుంచి వస్తూ ఉండగా జరిగినట్టుంది, వాళ్ళు ఈయన నెంబర్కి కాల్ చేశారు, మరి కార్తీక్ మొబైల్లోనో ఐడిలోనో చూసి ఈయనకి కాల్ చేసినట్టున్నారు అని చెప్పని అనగానే, ఇక వెంటనే
సరే అయితే ఏ హాస్పిటల్లో చెప్పండి అని దీప పరుగున బయలుదేరుతుంది. కాంచన చూస్తూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఇక దీప ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ హాస్పిటల్ కావేరి వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ అవ్వడంతో కావేరి అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తుందన్నమాట దీప కార్తీక్ కలవడానికి. అంటే మాట్లాడుకుని వాళ్ళ మనసులు కలుపుకోవడానికి, దీప మనసులో ఉన్న ప్రేమ కార్తీక్ అర్థం చేసుకోవడానికి, ఇద్దరు ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేసేస్తుంది. ఇక దీప అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఈలోపు వెనకాలే కాంచన ఇంకా అనసూయ వీళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇక దీప అక్కడికి వెళ్ళి కార్తీక్ అనే పేషెంట్ని ఇక్కడ ఎవరినైనా జాయిన్ చేస్తారా అంటే లేదు అని ఫస్ట్ అయితే అందరూ లేదని చెప్తారు. ఎందుకంటే దీప కంగారు పడుతూ ఉండాలి. ఇక అలా చెప్పిన తర్వాత మళ్ళీ పై ఫ్లోర్ అంతా వెతుకుతుంది. మళ్ళీ కిందకి వచ్చేసరికి రిసెప్షన్లో కార్తీక్ అనే పేషెంట్ యాక్సిడెంట్ కదా, జాయిన్ చేస్తారండి, రూమ్ నెంబర్ 103లో ఉన్నారు చూడండి అని చెప్పని అంటుంది. గబా పరుగున దీప అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి కార్తీక్కి కూడా ఆల్రెడీ కావేరి అక్కడికి వచ్చి విషయం మొత్తం చెప్పేసరికి కార్తీక్ సరే చిన్నమ్మ అంటాడు. దాంతో ఇక దెబ్బలు తగిలినట్టుగా కట్లు కట్టుకుని కార్తీక్ మంచం మీద పడుకుని ఉంటాడు. ఇక అంతే, దీప కంగారికి అవధులే ఉండవు. ఏం జరిగిందండి, పాపిష్టి దాన్ని, నా వల్లే ఇదంతా, నన్ను పెళ్లి చేసుకోవటం వల్లే ఇదంతా జరుగుతోంది, అసలు మీరు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అలాంటి మీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, అన్నీ నా వల్లే అంటూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయిపోయిందా అంటాడు కార్తీక్. అయిపోవడం ఏంటండి, ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీకు ఏదన్నా జరగకూడదు జరిగితే ఎంతమంది అనాథరం అయిపోతాం ఆలోచించారా, అసలు మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్లోగా వెళ్ళి రావచ్చు కదా అని చెప్పని అంటుంది. నేనేమైనా కారులో వెళ్ళానా ఏంటి, నా డొక్కు సైకిల్ వేసుకుని వెళ్తే ఈ రోజుకి వెళ్ళరాను, బస్సులో వెళ్ళాను, వచ్చేటప్పుడు ట్రావెల్స్ కార్ తీసుకున్నాను వచ్చాను, ఆ వచ్చే దారిలోనే యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు నువ్వు దేనికి బాధపడుతున్నావు దీప, ఇంతలా నువ్వు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటే నేను చూడలేను దీప అంటూ ఉంటాడు కార్తీక్. ఏంటి చూడలేను, మీరు ఇలా ఉంటే నేను చూడగలనా, అసలు ఎవడండి వాడు ఇలా డ్రైవ్ చేసింది, ఆ ఎదురుగా వచ్చినోడు తప్ప లేక కార్ డ్రైవ్ చేసినోడు తప్ప, అసలు ఎవడు వీడు అని చెప్పేసి పిచ్చి తిట్లు తిట్టేస్తూ ఉంటుంది. వెంటనే కార్తీక్ అవన్నీ నాకు తగులుతాయేమో అని చెప్పేసి దీప ప్లీజ్ ఆగు అంటూ కట్టుకున్న చేతితోటే దీపను గట్టిగా దగ్గరికి తీసుకుంటాడు. దీప అయితే అలా భుజం మీద వాలిపోయి ఏడ్చేస్తూనే ఉంటూ కాసేపటికి తేరుకుని ఆ చేతితో పట్టుకున్నారేంటి, ఆ చెయ్యి ఉండండి అని చెప్పి చేయి తీసేసరికి చేతికున్న కట్టుని నిదానంగా విప్పుతూ ఉంటాడు కార్తీక్. ఇక ఏమైందండి అలా విప్పేస్తున్నారు ఎందుకు, వద్దని చెప్తుంటే వినరేంటి అని చెప్పి దీప ఎంత చెప్పినా కార్తీక్ వినకుండా మొత్తం తీసేస్తాడు. దెబ్బ లేదేంటి, ఏమైందండి, మీకు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది అని చెప్పి అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పి డోర్ వంక చూసేసరికి ఆల్రెడీ అప్పటికే డోర్ లాక్ చేసేసి ఉంటుంది. ఏదో జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఏం అర్థం కావట్లేదు నీకు, ఎంతసేపు ఉత్సవ విగ్రహం లాగా అటు రెస్టారెంట్కి ఇటు ఇంటికి లేకపోతే ఆ చంటి దాన్ని స్కూల్కి, ఇంతేనా, ఇక జీవితానికి ఏమీ లేవా, మనిద్దరికంటూ లైఫ్ వద్దా అని చెప్పని అంటాడు కార్తీక్. దాంతో ఇక వెంటనే దీప సిగ్గు మొగ్గలేస్తూ ఉండగా కార్తీక్ దీపం దగ్గరికి తీసుకుని ఇంటికి వెళ్దామా అని చెప్పని అంటాడు. దాంతో దీప అంగీకరిస్తూనే సిగ్గుపడుతుంది. ఇలా మొత్తానికి కార్తీక్ దీపని ఒక్కటి చేస్తారు కావేరి కాంచన అందరూ. ఇది తొందరలో జరగాలని మీరు కూడా కోరుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి అండ్ వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.